పవన్ సీక్రెట్ లిస్ట్ జనసేనలో ఆ 20 మంది ఎవరు? జనసేనలో పెను భూకంపం రాబోతుందా? పవన్ కళ్యాణ్ చేతికి ఆ సీక్రెట్ లిస్ట్ చేరిపోయిందా? పార్టీలో ఉంచునే ఆ పార్టీ అధినేతకే వెనుపోటు పొడుస్తున్న ఆ విభీషణులు ఎవరు? రాజమండ్రి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ పేల్చిన ఒక చిన్న బాంబు ఇప్పుడు జనసేన శ్రేణుల్లో ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. త్వరలోనే ఏకంగా 15 నుంచి 20 మంది సీనియర్ నేతలు తలకాయలు పవన్ కళ్యాణ్ స్వయంగా నరకబోతున్నారా? ఇంతకీ ఆ లీక్ వీరులు ఎవరు? స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఏపీ రాజకీయాల్లో జరగబోయే ఆ బిగ్ బ్లాస్ట్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఒక నిక్కచ్చతనం, ఒక ఫైర్ గుర్తొస్తుంది. ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు, కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ఒక సగటు మనిషి. అందుకే ఆయన ఆలోచనలు ఎప్పుడు భిన్నంగానే ఉంటాయి. ఇటీవల రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ యథాలాపంగా కొన్ని మాటలు మాట్లాడారు. కానీ ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీలో ఉంటూ పార్టీ పదవులు అనుభవిస్తూ సొంత నాయకుల మీదే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, సోషల్ మీడియాకు లీకులు ఇస్తున్న కొందరు వ్యక్తులపై పవన్ కన్నెర చేశారు. పార్టీ పెద్దలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారేమో, ప్రతి ఒక్కరి జాతకం నా టేబుల్ మీద ఉందని పవన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు చాలా మంది నేతలకు నిద్ర లేకుండా చేస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఓ లెక్క ఉంది. తప్పు చేస్తే సొంత అన్ననైనా, పార్టీలో ఎంతటి వ్యక్తినైనా క్షమించే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు జనసేనలో సరిగ్గా ఇదే జరగబోతుంది. సమాచారం ప్రకారం జనసేన అధిష్టానం ఒక రెడ్ లిస్ట్ ను సిద్ధం చేసింది. పార్టీ లైన్ దాటి సొంత పార్టీ నేతలపై కత్తులు దూస్తూ పార్టీ పరువును బజారును పెడుతున్న ఒక 15 నుంచి 20 మంది పేర్లతో ఒక జాబితా రెడీ అయింది. దీంట్లో చిన్న నాయకులు మాత్రం కాదు, జిల్లాలో శాసిస్తున్న సీనియర్ నేతలు కూడా ఉన్నారని టాక్. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని పార్టీని నడపడం నా వల్ల కాదు అని పవన్ డిసైడ్ అయిపోయారట. ఇక ఈ లీకుల వీళ్లను పార్టీలోని స్లీపర్ సేల్స్ కు వీలైనంత త్వరగా వదిలించుకోవాలని జనసేన హైకమాండ్ ఒక కఠినమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా మరో 4 నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల యుద్ధం మొదలయ్యేలోపే ఇంటి దొంగలను ఏరిపారేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. పార్టీకి విధేయులుగా ఉండేవారే తనకు కావాలని, సొంత నేతల మీద కత్తులు దూసే విభీషణులు వద్దని తేల్చి చెప్పేశారు. త్వరలోనే జనసేన ఆఫీస్ నుంచి ఒక బాంబు లాంటి ప్రెస్ నోట్ రావటం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రోజు తుల్లిపడే సైనికులు ఎవరు? ఆ 20 మంది తలకాయలు ఎవరివి? పవన్ కళ్యాణ్ తీసుకోబోయే ఆ సెన్సేషనల్ డెసిషన్ కోసం ఇప్పుడు ఏపీ రాజకీయ ముఖ చిత్రం మొత్తం వెయిట్ చేస్తుంది.